చిల్డ్రన్ ఈ వీడియోలో 10th క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి స్పెషల్ టెస్ట్కు సంబంధించిన ఎగ్జామ్ పేపర్ సో ఆ పేపర్ గురించి డిస్కస్ చేస్తాను. సో ఈ పేపర్లో 7th లెసన్ నుంచి 12th లెసన్ వరకు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. అలాగే ఉపవాచకంలో వచ్చేసి సుందరకాండం అలాగే యుద్ధకాండంకు సంబంధించిన ప్రశ్నలు రావడం జరిగింది. సో మొదటగా పేపర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ అవగాహన ప్రతిస్పందనలో పారాగ్రాఫ్ ఇచ్చారు. సో ఆ పారాగ్రాఫ్ కూడా రీడ్ చేస్తాను. సుగ్రీవుడు వివిధ ప్రాంతాల్లో గల వానర వీరులను రావలసిందిగా చెప్పమని హనుమంతుణ్ణి ఆజ్ఞాపించాడు. 10 రోజుల్లోగా రాకపోతే వాళ్లకు మరణదండన తప్పదని హెచ్చరించాడు. హనుమంతుడు ఈ వార్తను అన్ని దిక్కులకు వేగంగా పంపాడు. ఫలితంగా కోట్ల మంది వానర యోధులు కిష్కిందకు చేరుకుంటున్నారు. సుగ్రీవుడి ఆజ్ఞ అటువంటిది, దానికి తిరుగులేదు. అందుకే సుగ్రీవాజ్ఞ అనేది జాతీయంగా స్థిరపడ్డది. శ్రీరామునితో సుగ్రీవుడు సమావేశమయ్యాడు. వానరుల రాకను గురించి తెలిపాడు. సీత జాడను తెలుసుకోవడం, రావణుడి నివాసాన్ని పసిగట్టడమే ప్రధాన కర్తవ్యమన్నాడు శ్రీరాముడు. శ్రీరాముని సూచన మేరకు సీతాన్వేషణ కోసం వానర వీరులను నలుదిక్కులకు పంపాడు. తూర్పు దిక్కునకు వినతుని నాయకత్వంలో సేనను పంపాడు. దక్షిణ దిక్కుకు అంగదుని నాయకత్వంలో హనుమంతుడు, జాంబవంతుడు మొదలైన ప్రముఖులతో కూడిన సేనను పంపాడు. మేనమామ అయిన సుషేనుని నాయకత్వంలో పడమరకు, శతబలి నాయకత్వంలో ఉత్తర దిక్కుకు సేనను పంపాడు. ఒక్కొక్క దిక్కుకు ఏ ఏ ప్రదేశాల గుండా వెళ్లాలో, అక్కడ ఏమేమి ఉంటాయో వివరంగా చెప్పాడు సుగ్రీవుడు. ఆ ప్రదేశాలకు సంబంధించిన అతని జ్ఞానం చూస్తే ముక్కున వేలేసుకుంటాం. 1 నెల రోజుల్లో సమాచారం తెమ్మని సుగ్రీవాజ్ఞ. సీతాన్వేషణను సఫలం చేయగల సమర్థుడు హనుమంతుడేనని సుగ్రీవుని నమ్మకం. హనుమంతుడు అంతే విశ్వాసంతో ఉన్నాడు. శ్రీరాముని భావన కూడా అదే. అందుకే తన పేరున చెక్కబడిన ఉంగరాన్ని హనుమంతుడికి ఇచ్చాడు శ్రీరాముడు. సీత దీన్ని చూస్తే హనుమను రామదూతగా నమ్ముతుందన్నాడు. హనుమంతుడు నమస్కరించి రామముద్రికను గ్రహించాడు. శ్రీరాముని పాదాలకు ప్రణమిల్లి ప్రయాణమయ్యాడు. సో ఇది పారాగ్రాఫ్ సో దీని కింద క్వశ్చన్స్ ఇచ్చారు. సుషేనుడు ఎవరు? సో సుగ్రీవుడి మేనమామ సుషేనుడు. సుగ్రీవుని నమ్మకం ఏమిటి? సో సుగ్రీవుని నమ్మకం ఏమిటి? సీతాన్వేషణను సఫలం చేయగల సమర్థుడు హనుమంతుడేనని సుగ్రీవుని నమ్మకం. నెక్స్ట్, సీతాన్వేషణకు వానర వీరులు ఏ దిక్కులకు వెళ్ళారు? సో 4 దిక్కులకు వెళ్ళారు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ. సో ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్కరి నాయకత్వంలో వెళ్ళారు. నెక్స్ట్, జాంబవంతుడు ఎవరి నాయకత్వంలో సీతాన్వేషణకు వెళ్ళాడు? సో అంగదుని నాయకత్వంలో హనుమంతుడు అలాగే జాంబవంతుడు సీతాన్వేషణకు బయలుదేరారు. ఉంగరంపై ఎవరి పేరు చెక్కబడింది? సో ఉంగరంపై రాముడి పేరు చెక్కబడింది. సో ఇవి క్వశ్చన్స్ ఈ పారాగ్రాఫ్కి 5 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి కింది పద్యాల్లో ఒక దానిని పూరించి భావం రాయండి. సో పద్యాన్ని పూరించాలి. సో పూరించిన తర్వాత పద్యానికి భావం రాయాలి. సో ఫస్ట్ 7th లెసన్లో నుంచి ఇచ్చారు. పొత్తంబై కడునేర్పుతో హితమునుద్బోధించు మిత్రుండు ఆ పద్యం ఇచ్చారు. ఆ పద్యాన్ని మొత్తం పూరించాలి. సో తర్వాత ఆ పద్యానికి సంబంధించిన భావం రాయాలి. సో లేదు అంటే అది రాదు అనుకుంటే సో 11th లెసన్లో నుంచి భిక్షాపాఠంలో నుంచి ఇచ్చారు. వేద పురాణ శాస్త్ర పదవి నదేవి ఏసీన పెద్ద ముత్తైదు. సో ఆ పద్యాన్ని పూరించి సో ఆ పద్యానికి సంబంధించిన భావం రాయాల్సి ఉంటుంది. సో ఇందులో ఏదైనా ఒకటి రాస్తే 5 మార్క్స్. సో నెక్స్ట్, కింది అపరిచిత పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానంలో 1-2 వాక్యములలో రాయండి. సో ఇది నేను రీసెంట్గా 2-3 డేస్ బ్యాక్ అపరిచిత పద్యాల గురించి ఒక వీడియో చేశానమ్మా. సో అందులో కూడా ఈ పద్యం ఉంది. సో పద్యం వచ్చేసి, కమలములు నీట బాసిన గమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ తమ తమ నెలవులు తెప్పిన తమ మిత్రులు శత్రులౌట తద్యము సుమతి. సో కమలములు అంటే తామర పువ్వులు. సో తామర పువ్వులు నీటి నుండి బయటికి వచ్చినప్పుడు, సో బాసిన అంటే నీటి నుంచి వెళ్ళినప్పుడు, గమలాప్తుని రశ్మి సోకి, కమలాప్తుడు అంటే సూర్యుడు, రశ్మి సోకి కిరణాలు సోకి కమలిన భంగి, సో వడలిపోయినట్టు అవుతాయి. సో నీటిలో ఉన్నంతసేపు ఆ సూర్యుడే ఆ కమలములకు మిత్రుడు. సో ఒకసారి ఆ నీటి నుంచి బయటకు వచ్చాయంటే ఆ సూర్యుడే
కమలములకు శత్రువు అవుతాడు, అంటే తామర పూలకు శత్రువు అవుతాడు. అంటే శత్రువు అవడం అంటే సో ఆ పూలు అనేవి వాడిపోతాయి కాబట్టి శత్రువు అవుతాడు. సో అదేవిధంగా తమ నెలవులు తప్పిన తమ మిత్రులు శత్రులవుట తథ్యము సుమతి. సో తమ యొక్క స్థానాలు మారినప్పుడు తమ మిత్రులే శత్రువులు అవుతారు అంట. సో సుమతి శతకకర్త బద్దెన. సో సుమతి అంటే మంచి బుద్ధి గలవారా అని. సో ఇక్కడ క్వశ్చన్స్ ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. సో క్వశ్చన్స్ వచ్చేసి ఫస్ట్ వన్, కమలాప్తుడు అనగా ఎవరు? సో కమలాప్తుడు అనగా సూర్యుడు. నెలవులు అనగా అర్థం ఏమిటి అంటే తమ స్థానాలు. సో మిత్రులు శత్రువులు ఎప్పుడవుతారు? తమ స్థానాలు మరిచినప్పుడు, సో మారినప్పుడు, తమ స్థానాలను మారినప్పుడు మిత్రులే శత్రువులు అవుతారు అంట. సుమతి అంటే అర్థం ఏమిటి? సుమతి అంటే మంచి బుద్ధి గలవారా లేదా మంచి బుద్ధి గలవాడా అని. సుమతి శతకాన్ని రాసింది ఎవరు? బద్దెన. సో ఇది 10 మార్క్స్ క్వశ్చన్, అంటే 10 మార్క్స్ ఈ పద్యానికి. పద్యాన్ని చదివి సో క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాస్తే ఈచ్ వన్ క్వశ్చన్ 2 మార్క్స్. సో క్లియర్గా పద్యాన్ని 1కి 2 సార్లు చదివి, సో 2 కంటే ఎక్కువ సార్లు చదివి ఆన్సర్ అయ్యచ్చు. సో కమలములు అంటే ఏంటి? కమలములు అంటే వాటికి మనం అర్థం తెలిసి ఉండాలి. ఓకే, తామర పువ్వులను కమలములు అంటారు. నీట బాసిన్ అంటే నీటిలోంచి రాగానే. కమలాప్తుడు అంటే కమలములకు ఆప్తుడు. సో తామర పువ్వులు. సో లేదు అక్కడ మీకు అది గుర్తు రాకపోతే రశ్మి సోకి అంటే ఇక్కడ కిరణాలు సోకి, అంటే కిరణాలు సోకి అంటే ముందు మనకు సో సూర్యుడి కిరణాలే అని అర్థమవుతుంది. కిరణాలు అంటే సూర్యుడి దగ్గర నుంచి వస్తాయి కాబట్టి సూర్యుడి కిరణాలు అనేసి తెలుసుకోవాలి. సో సూర్యుడి కిరణాలు. సో తమ నెలవులు అంటే స్థానాలు. సో మిత్రులు శత్రువులు ఎప్పుడు అవుతారంటే తమ స్థానాలు మారినప్పుడు. సుమతి అంటే కంపల్సరీ మీకు ఒక పద్యం ఇచ్చారు అనుకోండి, ఆ పద్యంలోంచి ఒక క్వశ్చన్ కంపల్సరీ ఈ పద్యంలోని మకుటం ఏంటి అని అడగవచ్చు. లేదు అంటే ఇక్కడ చివరి ఇప్పుడు సుమతి ఇచ్చినప్పుడు సుమతి శతకకర్త ఎవరు అని అడగవచ్చు. ఇలా ఒక క్వశ్చన్ మాత్రం కంపల్సరీ ఉంటుంది. సో క్లియర్మా? ఇది పద్యంకి సంబంధించిన ప్రశ్నలు. సో నెక్స్ట్ వచ్చేసి వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి. సో ఈ ప్రశ్నలకు 5-6 వాక్యాలలో సమాధానాలు రాయాలి. సో 4 ఇస్తారు. సో 4 3 12 అంటే ఈచ్ వన్ క్వశ్చన్ 3 మార్క్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నాటి తక్షణ అవసరాలు ఏమిటి? సో తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత సో తక్షణ అవసరాలు ప్రతి ఒక్క వ్యక్తికి కూడు గూడు గుడ్డ వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి అని. నెక్స్ట్ తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు సాగాలి అని, కొన్ని సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయాలి. సో ఇలా అన్ని కావలసిన వసతి సౌకర్యాలు, సో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగాలి అనేసి కొన్ని పథకాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అలా ఇంకా కొంచెం ఆన్సర్ లెంతీగా ఏమేమి అవసరాలు ఉంటాయి అన్నీ కూడా రాయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ రుణమాఫీ పథకం, 2 పడక గదుల ఇల్లు, ఇవన్నీ సంక్షేమ పథకాల కిందకి కూడా వస్తాయి. నెక్స్ట్ జీవన భాష్యం పాఠ్యం రచయిత గురించి రాయండి. సో జీవన భాష్యం పాఠ్యం రచయిత సింగిరెడ్డి నారాయణ రెడ్డి. సో సింగిరెడ్డి నారాయణ రెడ్డి గురించి, ఆయన యొక్క రచనల గురించి, ఆయన ఏ ప్రాంతానికి చెందినటువంటి వారు, సో ఇది మొత్తం రాయాల్సి ఉంటుంది. ఆయన 70కి పైగా కావ్యాలు రాశారు. సో అందులో కొన్ని నాగార్జున సాగరం, మధ్యతరగతి మందహాసం, ద్విపదులు, ప్రపంచపదులు సో మొదలగు కావ్యాలు రాశారు. అలాగే ఆయన బహుభాషావేత్త అని, సో ఆయన ఏ ప్రాంతంలో జన్మించాడు అది మొత్తం రచయిత పరిచయం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గోల్కొండ పట్టణంలో జరుగుచుండిన వ్యాపారమును గురించి తెలుపుము. సో గోల్కొండ పట్టణంలో వర్తక వ్యాపారం బాగా జరుగుతూ ఉండేది. సో పట్టణాల్లోనూ బజార్లలోనూ చిల్లర వస్తువులు, తినుబండారాలు, విలాస వస్తువులు, అలాగే నాగలు నాణెములు అమ్ముచూ ఉండేవారు. అలాగే వ్యాపారవేత్తలు అయితే ఎక్కువగా వజ్రాలు వ్యాపారం కూడా చేస్తూ ఉండేవారు. సో ఇవన్నీ మచిలీపట్నం రేవు ద్వారా సరఫరా అవుతూ ఉండేది అని రాయొచ్చు. నెక్స్ట్ ఇంకో కొన్ని వ్యాపారాలు చూస్తేనేమో పొగాకు, ఉప్పు పై నిషేధం విధించారు కాబట్టి అది వ్యాపారం, దాని గురించి ఎక్కువ పన్ను వసూలు చేస్తారు కాబట్టి ఎక్కువ తనిఖీ చేసి పంపించేవాళ్ళు. నెక్స్ట్ బంజారా దర్వాజా ద్వారా సరుకులన్నీ కూడా గోల్కొండ పట్టణానికి వస్తూ ఉండేవి. సో ఇదంతా రాయాల్సి ఉంటుంది.
నెక్స్ట్ ఆకలి మనిషి విచక్షణను నశింపజేస్తుంది. భిక్షా పాఠం ఆధారంగా రాయండి. సో వేదవ్యాసుడు అతనే సో సమయానికి ఆహారం లభించక సో కోపానికి లోనవుతాడు. సో కాబట్టి ఆకలి అనేది మనిషి విచక్షణను నశించేలా చేస్తుంది. అంటే మనం ఏం చేస్తున్నామో ఏమో తెలియకుండా సో కోపం తెచ్చుకోవడము జరుగుతూ ఉంటుంది. ఆ కోపం వల్ల క్షణికావేశంలో ఏం చేస్తామో ఏమో తెలియదు అని. సో అక్కడ మనకు మెయిన్ వేదవ్యాసుడి గురించి సో మొదటి ఇంటికి వెళ్తే ఒకరు వండలేదని చెప్పడం, ఒకరేమో తర్వాత రమ్మని చెప్పడం, అలా ఒక రోజు మొత్తం నిరీక్షించిన తర్వాత మరుసటి రోజు కూడా అలా అయ్యేసరికి సో అతనికి కోపం వచ్చి సో కాశీనగరాన్ని శపించాలి అని అనుకుంటాడు. సో అంటే ఆకలి అనేది ఎవరినైనా సరే వాళ్ళ విచక్షణను కోల్పోయేలా చేస్తుంది అనేసి సో ఈ పాఠం ద్వారా తెలుసుకున్నామని రాయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కింది ప్రశ్నలకు 10 నుండి 12 వాక్యాల్లో సమాధానాలు రాయము. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇందులో శతక మధురిమలోని శతక పద్యాల్లో నీవు తెలుసుకున్న నీతులు ఏమిటి వివరించండి. సో శతక మధురిమ పాఠంలో గురించి సో మొత్తం ఒక్కొక్క పద్యానికి సంబంధించి ఒక్కొక్కటి ఏమిచ్చారు అనే దాని గురించి మొత్తం రాయాల్సి ఉంటుంది. సో ఏంటి పూజకు గుణం, సత్యము, ఏకాగ్రత ఇవి ముఖ్యము అని తెలపడం. అలాగే రాజుల దగ్గరికి అనవసరంగా వెళ్ళి ఆశ్రయిస్తూ ఉంటారు. సో మన యొక్క తెలివిని మనమే ఉపయోగించుకోవాలి అని. సో సంపదలు లేకున్నా కూడా పండితుడు సో కొన్ని మంచి లక్షణాల వల్ల శోభిస్తాడు అనేసి ఇలా ఒక్కొక్క పద్యం యొక్క భావాన్ని క్లియర్గా చెప్పుకుంటూ రాయాల్సి ఉంటుంది. ఏమేం నేర్చుకున్నావు, ఏ పద్యం ద్వారా ఏం నేర్చుకున్నావు అనే దాని గురించి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ భిక్షాపాఠం ద్వారా కోపం వలన కలిగే చెడు పరిణామాలను గురించి రాయండి. సో ఇది మీరు ఓన్గా రాసేటటువంటి క్వశ్చన్. సో కోపం వలన మనం అనాలోచితంగా ప్రవర్తిస్తూ ఉంటాము. సో ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోకుండా ప్రవర్తిస్తూ ఉంటాము. సో కాబట్టి కోపం వల్ల కలిగే కొన్ని దుష్పరిణామాలను గురించి, చెడు పరిణామాలను గురించి రాయండి. నెక్స్ట్ గోల్కొండ పట్టణం గొప్పతనాన్ని, వైభవాన్ని, ప్రత్యేకతను గురించి తెలపండి. సో గోల్కొండ పట్టణంలో ఎన్ని బురుజులు ఉన్నాయి, సో ఎన్ని కోటలు ఉన్నాయి, ఎవరు నిర్మించారు, ఇది మొత్తం ఆజం ఖాన్ అనే ఇంజనీరు గోల్కొండ పట్టణాన్ని నిర్మించాడని అనేసి. అలాగే సో ఉద్యానవనాల గురించి, అదే నగిన బాగన్ ఉద్యానవనాన్ని గురించి, అలాగే దొడ్డ బాల్బాబా వృక్షం గురించి, కటోరా హౌస్ గురించి. సో గోల్కొండ పట్టణంలో ఎంతమంది ఉంటారు, 40,000 ఇల్లు, 2 లక్షల జనాభా. సో మొత్తం ఇదంతా వ్యాపారం ఏ విధంగా సాగేది, ఉమ్రావుల పటాటోపం ఏ విధంగా ఉండేది. సో సాహిత్య పోషకులు అంటే గోల్కొండ పట్టణాన్ని పరిపాలించినటువంటి వారు సాహిత్య పోషకులు, పండితులను ఏ విధంగా సత్కరించేవారు. సో ఇది మొత్తం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నెల్లూరు కేశవస్వామి రాసిన కథల విశిష్టతను మీ సొంత మాటల్లో రాయండి. సో చార్మినార్ కథల గురించి, యుగాంతం కథల గురించి, సో ఇంకా పసిడి బొమ్మ, ఆఖరి కానుక, కేవలం మనుషులు, ఇలా ప్రతి ఒక్క కథ, ఆ కథలో ఏం ఇన్ఫర్మేషన్ ఉండేది దాని గురించి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ రూహియాపా ఉందనుకోండి. సో ముస్లిం వాళ్ళు ఒక రమణి అనే ఒక అమ్మాయిని తమ సోదరిగా ఎలా స్వీకరించారు. సో ఇలా ప్రతి ఒక్కటి ఆ స్టోరీ పేరు రాయాలి, దాంట్లో ఏముంటుంది అనేది కూడా రాస్తేనే సో మార్క్స్ స్కోరింగ్ ఉంటుంది. సో అలాగే నెల్లూరు కేశవస్వామి రాసినటువంటి కథల యొక్క గొప్పతనాన్ని గురించి కూడా వివరించాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి రామునికి రావణునికి మధ్య జరిగిన యుద్ధాన్ని వర్ణించండి. సో ఇది యుద్ధకాండంలో రామరావణ యుద్ధాన్ని గురించి మొత్తం క్లియర్గా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సీతాన్వేషణలో రాముడికి సహాయ సహకారాలు అందించిన హనుమంతుని గొప్పతనం గురించి రాయాలి. సో హనుమంతుని గురించి పూర్తిగా రాయాల్సి ఉంటుంది. యుద్ధకాండం చదువుకున్నారనుకోండి, రాముడిది రావణాసురుడి యుద్ధం గురించి రాయొచ్చు. అలాగే సీతాన్వేషణ సుందరకాండం క్లియర్గా చదివితే హనుమంతుడు ఏ విధంగా సహాయపడ్డాడు రాముడికి అనే దాని గురించి క్లియర్గా రాయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సృజనాత్మకతలో క్వశ్చన్ ఈజీగా వచ్చిందమ్మా. ప్రముఖ కథానాయకుడు లేదా క్రీడాకారుడు మీ పాఠశాలకు వస్తే నీవు వారి నుండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నావో కొన్ని ప్రశ్నలు తయారు చేయండి. అంటే మీరు ప్రశ్నలు రాస్తే సరిపోతుంది. సో ఒక కథానాయకుడు కానీ లేదంటే క్రీడాకారుడు మీ ఎవరైనా సరే ఒకరిని మీరు ఇంటర్వ్యూ చేస్తున్నట్టు క్వశ్చన్స్ ఫామ్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఈ రంగంలో రావడానికి గల కారణం ఏమిటి, మీకు ఆదర్శం ఎవరు,
క్రీడాకారుడైతే మీరు ఇప్పటి వరకు ఆడిన ఆటల్లో మీకు నచ్చిన ఆట ఏంటి? సో ఇలా కొన్ని క్వశ్చన్స్ వేస్తూ ఉండాలి. నెక్స్ట్, మీ గ్రామంలో ప్రతి సంవత్సరం జరిగే జాతర విశేషాలను గురించి తెలుపుతూ ఒక కరపత్రం తయారు చేయండి. సో అది ఏ జాతర అయినా పర్వాలేదు, ఆ జాతర ఏ విధంగా జరుపుకుంటారు, ఎన్ని రోజులు జరుపుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మేడారం జాతర ఉందనుకోండి, సో 3 రోజులు జాతర చేస్తూ ఉంటారు. సో ఆ జాతర యొక్క గొప్పతనం ఏమిటి, అక్కడ నైవేద్యాలను ఏమి సమర్పిస్తూ ఉంటారు, ఇది మొత్తం ఒక పాంప్లెంట్ కరపత్రం రూపంలో రాయాల్సి ఉంటుంది. క్లియర్మా? ఇది పేపర్ రీసెంట్గా వచ్చిన స్పెషల్ టెస్ట్. పారాగ్రాఫ్స్, పోయం, అన్నోన్ పోయం, షార్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ అండ్ లాంగ్ క్వశ్చన్ ఆన్సర్స్. సో ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి కాబట్టి బాగా చదివి, సో వచ్చినవి కూడా మళ్ళొకసారి రిపీట్ చేసుకుంటూ, సో ఎక్కువగా అపరిచిత పద్యాల మీద అలాగే అపరిచిత గద్యాల మీద, సో పద్యం ప్రతిపదార్థాలు, ఇప్పటివరకైతే ఆల్మోస్ట్ పద్యం ఇచ్చి ప్రతిపదార్థాలు రాయమనేవారు, కానీ పద్యం పూరించి ప్రతిపదార్థాలు కూడా రాయమన్నారు. అంటే ప్రతి ఒక్క పద్యం చదువుకోవాలి, ప్రతిపదార్థాలు చదువుకోవాలి, అలాగే భావాలు కూడా చదువుకోవాలి. సో పద్యాన్ని 1కి 2-3 సార్లు ఇంతకుముందు కూడా చెప్పాను చదివి, ఆ క్వశ్చన్స్ ఆ పద్యంలోనే ఆన్సర్ ఉంటుంది. సో పద్యాన్ని అర్థం చేసుకొని జవాబులు రాయండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.